గుడ్ ఈవినింగ్ అలాగే చెప్తారా? చెయ్యిలా పెట్టండి. ఎప్పుడు ఓకే, ఇప్పుడు కూర్చోవచ్చు మీరు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఓకే, బ్యాటింగ్ బాగా చేయాలంటే సచిన్ ని చూసి నేర్చుకోవచ్చు, సినిమా బాగా తీయాలంటే డైరెక్టర్ ని చూసి నేర్చుకోవచ్చు, డాన్సులు బాగా చేయాలంటే మన హీరోల్ని చూసి నేర్చుకోవచ్చు, కానీ జనాల తెలివితేటలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మా ఎక్స్ప్రెస్ రాజా చూడొచ్చు. ఓకే, సో ఎక్స్ప్రెస్ రాజా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అంటే అర్థం ఏంటో నేను తెలుసుకుంటాను. ఎక్స్ అంటే ఎక్స్ట్రా, ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా. బాగానా? బాగా అర్థమవుతుంది నేను చూడగానే. ఓకే ఓకే. పి ఫర్ పవర్, 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 పవన్ కళ్యాణ్. ఆర్ ఫర్ తిక్కగున్నదే అన్న. ఆర్ ఫర్ రాన్ మీద ఆల్రెడీ రాసింది, ఒకసారి నుంచో. ఆర్ ఫర్ రా. దేనికి ముందేదో అరిచేవి ఏంటది? రేజ్, రేజ్, రేజ్. తిక్కగున్నదే స్పెల్లింగ్ ఏంటి? రేసా? ఓకే ఓకే, బాగుంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు మైక్ ఎందుకు కనిపెట్టారంటే మనం మాట్లాడింది గట్టిగా వినపడడానికి కనిపెట్టారనమాట. తిక్కగున్నదే. ఓకే, నెక్స్ట్ ఈ ఫర్ ఎక్సలెంట్. నీ చొక్కాలాగే అదిరిపోయింది. ఎక్సలెంట్, వావ్. లోపలిది కొనుక్కున్నాక బయటది కొన్నావు, బయటది కొన్నాక లోపల కొన్నావు. ఒకటేసారి కొన్నాను. వెరీ గుడ్. నాకు తెలిసి ఎర్రగడ్డలో తెలియదు. తీసుకోదు. వెరీ గుడ్. ఎస్ ఫర్ సర్ప్రైజ్. నీ హెయిర్ స్టైల్ లాగా మంచి సర్ప్రైజ్ ఉంది నీలో. ఆ హెయిర్ స్టైల్ థ్యాంక్ యూ. దులిపితే ఏమైనా సామాన్లు పడతాయా? పాత ఏమైనా దువ్వెన్లు కానీ క్లిప్పులు ఏమైనా పడతాయో అందులో వచ్చి? ఇంకో ఎస్ ఫర్ ఒకసారి ముందు లేడీస్ ఛాన్స్ అలాగే నువ్వు. ఏంటమ్మా? సూపర్ స్టార్ ప్రదీప్. ఓకే, పర్లేదు. నువ్వమ్మా? సూపర్ మచి. సూపర్ మార్కెటా? సూపర్ మచి. సూపర్ మచ్చా. ఓ వెరీ గుడ్ మచ్చి. సిట్ డౌన్. థ్యాంక్ యూ. సో ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజాలో మీలోంచి ఎవరైనా సెలెక్ట్ అవుతారు, ఎవరైనా ముందుకు రావచ్చు, ఈ చైర్ లో కూర్చోవచ్చు. మీలో ఎంత ఎక్స్ట్రా టాలెంట్ ఉంటే, మీ బుర్ర ఎంత ఎక్స్ప్రెస్ స్పీడ్ లో వెళ్తుంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ దాకా వస్తారు. రైట్? సో మనం మాట్లాడుకునే ప్రతి దాంట్లో మీ క్రియేటివిటీ ఉండాలి, మనం మాట్లాడుకునే ప్రతి దాంట్లో మీ టాలెంట్ ఉండాలి. ఓకే, మా ఫ్రెండ్ సుబ్బారావు ఉన్నాడు, తెలుసుగా? లావుగా, పొట్టిగా, సన్నగా, నల్లగా, తెల్లగా. అతనే అనమాట. అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు అప్పారావు. సో సుబ్బారావు అప్పారావు కలిసి కారులో వెళ్తున్నారు రోజు, అండ్ మంచి లోడ్ లో వెళ్తున్నారు అనమాట. అలా వెళ్తూ అంటే ఇంకోటి చెప్తున్నాడు, అరే స్తంభం ఉందిరా గుద్దేస్తారా. అయినా సరే వెళ్తున్నాడు, అరే గుద్దేస్తావరా బాబు, అరే స్తంభం ఉందిరా అంటే డబేలు అనేసి గుద్దాడు అనమాట. కొద్దిగానే అద్దం పోయింది, ఇద్దరు కలిసి ఫ్రంట్ అద్దం నుంచి బయటపడ్డారు. బయటపడ్డాక ఇటు చెప్తూనే ఉన్నాడు, అరే నీకు చెప్తూనే ఉన్నాను కదరా స్తంభం ఉందని, ఆపవేంట్రా. నేనేలా ఆపుతాను రా, కారు నడుపుతుంది నువ్వు కదరా అన్నాడు. సో దీని మూలంగా తెలిసింది ఏంటంటే, నాన్న తాగి డ్రైవింగ్ చేయొద్దు, అన్నిటికంటే ముఖ్యంగా తాగద్దు. అండ్ ఎందుకంటే ఫ్యూచర్ అంతా మీ చేతిలోనే ఉంది, నెక్స్ట్ జనరేషన్ మీరే. మీరు తాగి పాడైపోవడం వల్ల ముందు సమాజం పాడైపోద్ది, ఫస్ట్ ఇల్లు పాడవద్ది, అన్నిటికంటే ముందు నీ ఒళ్ళు పాడవద్ది, దాని తర్వాత ఇల్లు పాడవద్ది, దాని తర్వాత సొసైటీ పాడవద్ది, దాని తర్వాత మొత్తం అంతా పాడైపోద్ది. ఓకే, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఓకే, సో ఇన్ని అద్భుతాలు జరిగాయి, నేను ఇన్ని మంచి విషయాలు చెప్పాక కూడా ఒకరికి ఇంకా బల్బ్ వెలగలేదు. ఆవిడకి ఒకసారి మైక్ ఇవ్వండి. You said us don't drink and drive. ఓరా ఇంగ్లీష్. సారీ అమ్మా, ఇంగ్లీష్ లో అయితే నాకు కష్టం, అర్థం కాదు నాకు. తెలుగులో ఏం చెప్పాను? తెలుగులో సారీ, నాకు తెలుగు రాదు. ముక్కలు వస్తుంది నీకు తెలుగు, నాకు అర్థమైంది. కూర్చో. జురాసిక్ పార్క్ ఆఫ్ ద టైటానిక్, ప్లీజ్ సిట్ డౌన్. సో మద్యపానం ఆరోగ్యానికి హానికరం, సో చాలా జాగ్రత్తగా ఉండండి నాన్న. చూసి ఆచి తూచి అలాంటి పనులు చేస్తున్నారు. బట్ మనలాంటి ఏజ్ గ్రూప్ కి, మన వాళ్ళకి తాగితే కిక్ వస్తుందా?
తాగకుండానే డబుల్ కిక్ లో ఉంటాం మనం కదా. ఓకే, అసలు విషయం ఏంటంటే నేను అనుకున్నది మా సుబ్బారావు అప్పారావు మాత్రం తాగి మర్చిపోయారు స్టీరింగ్ ఎవరు పట్టున్నారు ఎవరు బండి నడుపుతున్నారని. సో అలా కాకుండా మీలో కూడా చాలా మందికి మతిమరుపులు ఉంటాయిగా, చాలా విషయాలు మర్చిపోయి చేస్తూ ఉంటారా. ఆయన బాగా తలుపుతున్నాడు ఊడిపోయేలాగా. ఆయన మైక్ ఇవ్వండి. ఏం చేసావు నాన్న మతిమరుపుతో? చాలా చేశాను గుర్తు ఏం చేసావు ఇప్పుడు మర్చిపోయి ఉంటావు నువ్వు. అదేగా మతిమరుపు అంటే. ఏ ఒక్కడు కూడా గుర్తు రావట్లేదా? రాట్లా సార్. వెరీ గుడ్ అన్న. ఇప్పుడు నుంచున్నట్టు గుర్తుందా నీకు? ఎందుకు నుంచున్నావు పోనీ గుర్తుందా? అది గుర్తు తెచ్చుకుంటావు. ఓకే సార్. ఇంకా హడావుడిగా కాలేజ్కి వెళ్తుంటాం కదా, టిఫిన్ బాక్స్ లో రైస్ పెట్టుకోవడం మర్చిపోయా. బాక్స్ తీసుకెళ్ళావా? బాక్స్ తీసుకెళ్ళా, అందులో రైస్ లేదు. ఏం చేసావు ఉత్తి బాక్స్? నాకే ఆయన టార్జన్ అది చెప్తున్నానా? నేను మర్చిపోతా ఎలాగో ఆ విషయం, కానీ నువ్వేం మర్చిపోయావు చెప్పు. నేను గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తున్నప్పుడు వాళ్ళ అక్క కిస్ పెట్టా చెల్లెలు అనుకోని. ఆవిడ ఎందుకు వస్తుంది మీతో? అక్కకి తోడుగా చెల్లి కూడా వస్తుంది కదన్న, బై వన్ గెట్ వన్ ఆఫర్ లేక. బాగా పాస్తున్నారన్నా, జాగ్రత్త. ఇద్దరిని అడిగాను చెప్పు. రోజుకి వెళ్లే దారిలో కాలేజీకి వెళ్ళకుండా బార్కి వెళ్ళాను. కాలేజ్ అనుకుని బార్కి వెళ్ళాను. మర్చిపోయి బార్కి వెళ్ళావా? బార్కి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను. ఇప్పుడు షూటింగ్ అనుకుని వచ్చావా ఏదైనా అనుకుని వచ్చావా? షూటింగ్ అనుకుని వచ్చా. ఇది అనుకుని వచ్చావుగా. వెళ్ళినప్పుడు ఇంటికి అనుకుని ఇంటికి వెళ్ళు, మధ్యలో ఎక్కడ ఆకనానా. వాటర్ ఎక్కువ కలుపుకుంటూ ఉండు, కూర్చో. నేను ఎగ్జామ్ రాసేసినాం అయ్యా, బయటికి వెళ్ళినాక అర్థమైంది పేపర్ ఏరియా అని. మర్చిపోయినా పేపర్ మొత్తం ఆన్సర్ రాసేసిన, కానీ పేపర్ ఏరియా మర్చిపోయినా. అవునా? నేను ఎగ్జామ్ హాల్ అనుకుని ఇంట్లో రాసేసిన. అదే ఇంట్లోకి తెచ్చుకున్నా నేను. కానీ ఈయన ఏం మాట్లాడుతున్నా, ఈ చెయ్యి ఇక్కడే ఆడుతుంది ఎందుకు? ఓకే, గబ్బిలం టీషర్ట్. ఎస్, నెక్స్ట్. ట్రైన్ ఎక్కిపోయి బస్ ఎక్కాను సార్. ట్రైన్ ఎక్కబోయి బస్ ఎక్కావు, ఇంకా ఆ పల్లి పడే టీ కాఫీ అనుకుంటే అటు ఇటు తిరగలేదు నువ్వు. అప్పుడు తెలిసిందండి ఎక్కడ దింపాడు, ఎక్కడ దిగాను కూడా తెలుసు. గుర్తులేదా? నువ్వు బాగా వెరైటీగా ఉన్నావా? ఎస్. ఎగ్జామ్ హాల్ వెళ్తే హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయా. ఎగ్జామ్ ఏం చేసావు? ఎన్నికి వచ్చేసా. వెనక్కి వచ్చేసావు. దానికి వెళ్ళడం మానేసా. ఎస్. బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏటీఎం కార్డు బదులు ఆధార్ కార్డు పెట్టా. డబ్బులు బదులు నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వచ్చాయమ్మా బయటికి. వెరీ గుడ్. తాగిన మైకంలో పొద్దున్న రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాల్సింది గుడికి వెళ్ళినా. సరే నైట్ మళ్ళీ ఒకసారి దులుపు. ఏమైనా పడుతున్నాయమ్మా? ఏ పడట్లే. వచ్చిన వైట్ ఊరిన కంఠాభరణములు లాంటివి. ఒకసారి నైట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువైపోయి తాగింది. మార్నింగ్ ఒక నైట్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువ వద్దురా అన్న, పొద్దున వద్ది. పొద్దున అయితే దాని హ్యాంగ్ ఓవర్ అంట. గర్ల్ ఫ్రెండ్ నేను బంక్ కొడదాం అనుకుని గర్ల్ ఫ్రెండ్ బయట వెయిట్ చేపిస్తాను. అయితే ఆమె నాకు కాల్ చేస్తుంది, మొబైల్ అనుకుని ఏసీ రిమోట్ మొబైల్ పకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయాను. మధ్యదారులు నొక్కావు బటన్లు. చల్లగుందా? చూసా ఏసీ రిమోట్ చల్లగుందా బటన్ నొక్కితే? మోన్ చేస్తాను. బాగా తేడాగున్నా భయ. కాలేజ్ కి టెక్స్ట్ బుక్స్ బదులు స్వాతి మ్యాగజైన్స్ తీసుకెళ్ళాడు. అసలు స్వాతి మ్యాగజైన్ ఎందుకుంది నీ దగ్గర? హీరో హీరోయిన్ గురించి తెలుసుకోవడానికి స్వాతి బుక్ కొడుకున్నావమ్మా. ఇంకా నయం ఎగ్జామ్ లో అవే రాయలే. ఓకే, ఐ వాంట్ మోర్ క్రేజీ మా. నేను బేసిక్ గా బాత్రూమ్ లో డాన్స్ చేస్తానా. బేసిక్ గా నేను బాత్రూమ్ లో డాన్స్ చేస్తానా. ఆడియన్స్ ఉంటారా? లేరన్నా. ఈసారి చూస్తుంటే అందరు బయటకు వెళ్ళి నవ్వుతారు, ఏందని చూస్తే డోర్ పెట్టుకోవడం మర్చిపోయినా. థ్యాంక్ యూ. ఇంకా నాకు యాక్చువల్ గా రాణి రోజా అని ఇద్దరు ఫ్రెండ్స్. నువ్వు మాట్లాడుతుంటే ఎక్స్ప్రెషన్ వస్తుందేంటి? ఎక్స్ప్రెషన్ ముందు వచ్చి తర్వాత డైలాగ్ వస్తుందేంటి? యాక్చువల్ గా రాణికి చెప్పాను, ఈ రాణి మనం సినిమా హాల్కి వెళ్దాం, అక్కడ బిర్యానీ తిందామని. కానీ తర్వాత నాకు రోజా కాల్ చేసింది అనుకుని రాణి చేసింది. యాక్చువల్ గా రాణి చేయగానే రాణితో పెద్ద టార్చర్ అయింది బాబు. అసలు సినిమా అంటది, బిర్యానీ అంతా ఉండే డబ్బులు దబ్బుతుంది అని. తర్వాత చూస్తే కొండ నేను రాణి అనింది. షాక్. అదే మతి మరుపు నాకు. టీచర్ క్వశ్చన్ నెంబర్ 1, సినిమా హాల్లో బిర్యానీ, అదే డౌట్ గా ఉంది. నెంబర్ 1 నాకు. రెండోది, ఇప్పుడు నువ్వు ఎంతమంది పాత్ర పోషించావు? రాణి, రోజా, కొండ. పూజ అంట అని కూజా అవార్డు ఇవ్వాలి. కూజా అవార్డు ఇవ్వాలి. నీకు గ్యారంటీ ఇస్తా. థ్యాంక్ యూ, వెల్ డన్. ఆల్మోస్ట్ ఇంచుమించుగా సూపర్లీ టాలెంటెడ్ ఉన్నారు మీరంతా. అండ్ మీరు ఇచ్చిన ఆన్సర్లతోనే ది బెస్ట్ 4 ఆన్సర్స్
సెలెక్ట్ అయ్యి ఇక్కడ ముందుకు వస్తారు. సో వాళ్ళల్లో ఏ మా బాత్రూమ్ డాన్సర్ నీలాగే ఆల్మోస్ట్ బాగా రాగా ఉన్నాడు అబ్బాయి. దానా రా రా ఇద్దరు రా. అండ్ హే గిర్జల్, హే యూ ఇవన్ కొండ, హే కొండ కమాన్. సో మీ నలుగురులోంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో మీ నలుగురు స్పెషల్, అంటే కొంచెం క్రియేటివ్ గా ఆలోచించి ఆన్సర్లు ఇచ్చారు. బట్ మీ నలుగురులోంచి ఇంకా తెలివైన వాడు ఈ కుర్చీలోకి వస్తాడు. రైట్, ఈ కుర్చీలోకి వచ్చిన వాళ్ళే ఫైనల్స్ ఆడతారు. ఇప్పుడు మీ నలుగురికి ఒక ప్రాపర్టీ ఇస్తాను. ఆ ప్రాపర్టీని ఎవరు ఎంత క్రియేటివ్ గా వాడతారో వాళ్ళే ఈ కుర్చీలోకి వస్తారు. మీ బుర్రని ఇంకొంచెం మీ తెలివితేటలు తవ్వుకుని తీసుకొచ్చి ఐ వాంట్ లిటిల్ బిట్ క్రేజీయా. రెడీయా? మీకు రాబోతున్న ఆ ప్రాపర్టీ ఏంటో చూస్తారా? కళ్ళు మూసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి మీ ముందు ఏమున్నదో. పావులకి రూపాయి పావుల యాక్టింగ్ మీరును. కూరగాయలను ఎప్పుడు చూడలేదా? వావ్, వాట్ ఏ మిరాకిల్ అంట. ఇప్పుడు ఈ తట్టలో కూరగాయలు ఉన్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ కూరగాయలు అమ్ముతారు. ఎవరెంత క్రియేటివ్ గా మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ లోకి వెళ్ళొచ్చు. రైట్, ఆ క్యారెక్టర్ ప్రకారం ఒక అమ్మాయి లాగా అమ్మచ్చు, ముసలమ్మ లాగా అమ్మచ్చు, మీ ఇష్టం. ఎలాగైనా పల్లెటూరో సిటీయో హైటెక్ స్టైలో క్యాట్ వాకో మోడలో హీరోయిన్ హీరోనో మీ ఇష్టం వచ్చిన క్యారెక్టర్ తీసుకోండి. ఆ క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళు కూరగాయలు అమ్మితే ఎలా ఉంటుంది. సో వాళ్ళే జడ్జెస్, వాళ్ళే ఓట్లు వేస్తారు. సో ముందుగా మన గుట్ట కొండ. సో కొండ గారు మీదే ఛాన్స్. రెడీ, యాక్షన్. కూరగాయలు రా. హలో, ఏమండి? కూరగాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు ఉన్నాయి ఉన్నాయి. కిలో ఎంత? టమాటా ఎంత కిలో? కూరగాయలు బాబు ఇట్రా ఇలా. ఇక్కడ ఆడాళ్ళు పిల్లలు కూరగాయలు కొనుక్కోకుంటే నాకు చాలా బాధగా ఉంది. కూరగాయలు బాబు ఇలా రా ఇక్కడికి. వస్తున్నామ్మా. ఏమేమున్నాయి కూరగాయలు? ఉల్లిపాయ, ఉల్లిపాయ చూపించు, పొట్లకాయ చూపించు. ఒక ఉల్లిపాయ ఉందా మీ దగ్గర? 2 ఉల్లిపాయలు ఉన్నాయి. 2 కాదు, మాకు కావాల్సింది 10 కిలోలు కావాలి. 10 కిలోలు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేస్తే. ఆన్లైన్ కాదు, ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలా? ఇన్ని పంచులు తట్టుకోలేమే. ఆ కస్టమర్లు లేరు అనుకో, నీకు నువ్వుగానే అమ్ముతున్నావు అనుకో. పొట్లకాయలు ఉన్నాయి, మా పెద్దగా ఉన్నాయి. కూరగాయలు అమ్మడానికి వచ్చావా, అమ్మాయిలు చూడడానికి వచ్చావా? నువ్వు అమ్మాయిని పట్టి నువ్వు వచ్చే సెంటర్ లోకి వచ్చే. కూరగాయలు, బెండకాయలు, వంకాయలే. అమ్మా రా, కూరగాయలు తీసుకుందిరా. తీసుకోరా. ఇక్కడ ఆడాళ్ళు పిల్లలు కూరగాయలు తీసుకోకుంటే నాకు చాలా బాధగా ఉంది. 10 రోజుల్లో మీ సందులో కూరగాయలు వస్తాయి. ఈ కొండబాయి మాటిస్తున్నాడు. 10 నెలల క్రితం పొట్లకాయ పట్టుకొని ఏర్లేక వచ్చినప్పుడే నాకు నిన్ను కలవాలనిపించింది. అప్పుడు నాకంటూ ఒక స్టేటస్ లేదు, కూరగాయల ఫ్యాక్టరీ లేదు. ఇప్పుడు నాకంటూ ఒక కూరగాయల డబ్బా ఉంది, డబ్బాలో కూరగాయలు ఉన్నాయి. కొండ కూరగాయల సెంటర్ అంటే తెలియనోడు లేడు. ఓకే, వెల్ డన్. ఓకే, నెక్స్ట్. హే గిర్జల్, రెడీ, యాక్షన్. కూరగాయలు అండి కొనరా. 100 రూపాయలు కిలో అండి. ఉల్లిపాయ 2 వేస్తా అండి. నమస్తే అండి, కొనరా బాబు. ఏమా కొంటావా? ఈరోజు సండే కొనం. ఆ సండే వస్తే పాపం కోళ్ళు కుక్కలు కుసుకుని చేస్తున్నా దరిద్రులు. బాబు కొనండి బాబా. కూరగాయలు పచ్చికాయలు పిచ్చికాయలు అన్ని కాయలు ఉన్నాయండి. కొంటారా? లోపల ఏమేమి ఉన్నాయి చెప్పు. కూరలు కాకరకాయలు, పొట్లకాయలు, మిరపకాయలు, ఎండు మిరపకాయలు, ఉల్లిపాయలండి, పచ్చికాయలండి అండి. కొనండి బాబా. పట్టుకుంటానండి. ఏది పట్టుకోండి అది పట్టుకుంటాను. తక్కువ కావాలా ఎక్కువ కావాలా? ఏది ఇమ్మంటారు? చిన్న ఉండమంటారు, పెద్ద ఇమ్మంటారా? పొడిగి కూడా ఉంది, బాగుంటాయి. కొనుక్కోండి బాబా. నమస్తే అండి. అమ్మ కొనండి అమ్మా.
ఒక కాయ కొనండి అమ్మా. ఈ కాయ అండి, ఇదిగోండి, ఇది పెద్దగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది మీకైతే. మీ దగ్గర ఏమేమి కాయలు ఉన్నాయి? పెద్ద కాయ అండి, బాగా ఉపయోగపడుతుంది, 10 రూపాయలే. కాకరకాయలు ఉన్నాయా? కాకరకాయలు బాగా తినొచ్చు, తీగా ఉంటాయి, మీకోసమే. వెజ్ అమ్మా, వెజ్. ఇది మాత్రం చూసారా, చాలా బాగుంటది. టమాటాలు, పచ్చిమిరపకాయలు కాదు. 2 కలుపుకొని తినండి. ఆ జుట్టులో ఏమైనా దాపెట్టావా? సగం పండు ఎక్కడ పండుతుంది తెలుసా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. కలజోడు పెట్టుకో. యాక్షన్. Hello girls and boys, please buy the vegetables. Vegetables. This is a modern technology. No Telugu, only English. Vegetables. Buy ఇగో ఇంగ్లీష్ అయితే ఆ చివరి ఆవిడతో మాట్లాడుకో. vegetables. Excuse me madam, please buy vegetables. Please 1 tomato, 1 kai, potlakai, 1 kai, some Telugu. Vegetables, please, vegetables. Amma, please buy vegetables. Online order. అయిపోయిందా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు బాత్రూంలో లేవు నువ్వు. ఓకే, డన్. యాక్షన్. కూరగాయలు సినిమా యాక్టర్ ఎలా అమ్మితే అలా చూపిస్తారు. ఏంటి అదేంటి? ఇది మిరపకాయ, ఇది ఉల్లిగడ్డ. అండి ఉల్లిగడ్డలేండి, టెంటేలేండి, బీరకాయలేండి, ఏంటిది సొరకాయ అండి. ఇది కొంటరండి ఎవరినే, బాగా పెద్దగున్నాయండి. గట్టి కావాలండి మీకు? ఫస్ట్ అర్థం కావట్లేదు. ఎందుకండి ఏం మెత్త కావాలి మీకు? టమాటో మెత్త కావాలండి. అవును. తింటారా అండి? కోసుకొని వేస్తారండి. ఉండాలి. ఇప్పుడు మెత్తగా ఉన్నానండి. అది మెత్తగా లేదండి. గట్టి ఒత్తుకోండి కావాల్సింటే. సరే తీసుకుంటా, 1 కిలో ఇవ్వు మరి. కిలో కావాలా? డబ్బులు రేపు వచ్చి తీసుకో. ఎందుకలా? మా ఆయన లేరు ఇంట్లో. నువ్వు కూడా వచ్చాయి రేపే. వెజిటేబుల్స్, కూరగాయలు ఎవరండి? ఈ కూరగాయలు తింటే అలాగా డాన్స్ చేస్తారు. కూరగాయలు మనం డాన్స్ చేయమనిలే. ఏ కూరగాయలు తింటే డాన్స్ చేస్తారు నాలాగా. వెల్ డన్, సూపర్. నలుగురు రండి, పొజిషన్స్. మీ నలుగురిలో ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆ ఒకళ్ళు మాత్రమే ఈ చైర్లోకి వస్తారు. సో మీ ఉద్దేశంలో నలుగురిలో ఎవరు బాగా వెరైటీగా ఉన్నారు? బాత్రూమ్ వెరైటీగా ఉంటదమ్మా అని అంటే కంటెస్టెంట్. ఐ థింక్ వచ్చిన టై నడుస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఈ కూరగాయల్ని వెరైటీగా అమ్మిన వ్యక్తి ఈజ్ కొండ. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి, దాటేందుకు పోతున్నది రాసంతకి తస్సాదియా. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి. సూపర్. అండ్ ఇమిటేషన్స్ తో సహా నువ్వు వార్నింగ్ ఇచ్చావు, కూరగాయలు అమ్మావు, వాళ్ళకు కూడా తెలియదు పాపం, మొత్తం డైలాగులతో కవర్ చేసావు. బట్ బాగా తేడాగా ఉంది, అందుకే సెలెక్ట్ అయ్యావు అండ్ ఆ చైర్ లోకి వెళ్ళబోతున్నావు. ఎస్, కూర్చోమా. ఓకే, సో కొండ, కంగ్రాచులేషన్స్. ఏం చేస్తుండే కొండ? నేను ఎంబీఏ సెకండ్ ఇయర్. ఎంబీఏ సెకండ్ ఇయర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నావు. వెరీ గుడ్. సో ఇంకో చైర్ ఖాళీ ఉంది కొండ పక్కన కూర్చోడానికి. సో ఆ చైర్ లోకి వచ్చిన వాళ్ళే ఫైనల్స్ ఆడతారు. ఎక్స్ప్రెస్ రాజా ఎవరో తెలుస్తుంది. సో ఈసారి మీరు కాకరకాయ ప్రవేశం చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక 2 క్యారెక్టర్లు ఇస్తాను. ఈ గ్రూప్ అంతా ఒక వాళ్ళని సపోర్ట్ చేస్తారు, ఈ గ్రూప్ వాళ్ళంతా ఇంకో వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఓకే, మీరందరూ మనుషుల్ని రిప్రజెంట్ చేయండి. ఓకే, అలా అనిపించకపోయినా చేయండి. ఓకే, అదే అనిపించకపోయినా అలా చేయండి అంటున్నా. అండ్ ఇట్ సైడ్ వాళ్ళందరూ దోమలు. ఇది కరెక్ట్.
దోమ మనిషి కంటే పవర్ఫుల్లా, మనిషి దోమ కంటే పవర్ఫుల్లా? మనం తేలుద్దాం దాని గురించి. దోమని ఒక దెబ్బకే చచ్చిపోద్ది దోమ కొడితే. మీరు కొడితే ఒక దెబ్బకే చచ్చిపోతామేమో, మేము కొడితే వారం 10 రోజులు అట్లనే చచ్చిపోతానే ఉంటారు. ఓకే, మేము ఆల్ అవుట్ పెట్టుకుంటాం భయ్య, అందరు చచ్చిపోతారు. సో దోమ ఒక దెబ్బకే చచ్చిపోతుంది అన్నారు, కానీ దోమ కుడితే వారం 10 రోజులు చస్తూ బతుకుతూ ఉండాలి అన్నారు. ఆల్ అవుట్ పెడితే ఇంట్లో ఉన్న దోమలన్నీ ఒక్క దెబ్బకే చచ్చిపోతాయి. ఆల్ అవుట్ పెడితే అన్ని అవుట్, ఎస్. ఆల్ అవుట్ పెడితే దోమలన్నీ పారిపోతాయి అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ దోమ. దోమే గొప్ప, ఎందుకంటే దోమ వెళ్ళి సమంతం తాకొచ్చు, ఐశ్వర్యం తాకొచ్చు, మనిషి ఎవరు తాకలేరుగా. రాజా, నైస్ పాయింట్ రాజా. అంటే దోమెలి సమంతాన్ని కానీ నీకెందుకు నువ్వు దోమవా? ఆయనగా దోమ, అదే ఆయన ఇష్టం. ఆయన తాకచ్చు అని చెప్పేసి అన్నాడు. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఇంకా వాళ్ళతో ఉండొచ్చు కదా. అదే అందుకోసం మనిషే గొప్ప భయ్య. నువ్వు ఉండడానికి సమంత బావాలా లేక తమ్ముడువా? దోమే గొప్పదన్న, ఎందుకంటే మనిషి ముక్కులోకి దోమ పోతాయి కానీ దోమ ముక్కులోకి మనిషి రాడు కదా. దులుపుకో ఒకసారి సైడ్కి వెళ్ళి వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ మనిషే గొప్ప, ఎందుకంటే మనుషులు సెలబ్రిటీస్ కావచ్చు మీలాగా, కానీ దోమలు కాలేవు. ఏమో దోమలతో ఎవరు మాట్లాడారు, వాళ్ళలో కూడా సెలబ్రిటీస్ ఉన్నారేమో. దోమ కుడితే వ్యాధి వస్తుంది. దోమ కుడితే వ్యాధి వస్తుంది, మనిషి కుడితే రాదు కదా, అందుకని దోమ కుడితే వ్యాధి వస్తుంది. దోమ కుడితే వ్యాధి వచ్చును, ఆ వ్యాధి మనిషి కుట్టినచో రాదు. మనిషి కుడతాడా? ఓకే, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. రైట్ సైడ్. మనిషే గొప్ప అన్న. ఎందుకు? మనిషి లేనిది దోమలు కాకలు ఎట్లా తిడతారు అన్న? మనుషులు లేకపోతే దోమలే ఉండవు కదా. ఎప్పుడు డోర్ తీస్తామా, ఎప్పుడు లోపలికి వచ్చి మనుషుల్ని గుట్టాలా అని చూస్తుంది. అవును, డోర్ ప్యాడ్ వెయిట్ చేస్తుంటే ఇట్లా డోర్ లోంచి వస్తాయి అవే మనుషులు, డోర్లు తీసి రాలే లోపలికి. మనం డోర్ తీస్తే వస్తాయి కదా. ఎక్కడి నుంచో వస్తాయి లోపలికి. ఓకే దోమా. మీరు ఏసీ వాడితే బిల్ కట్టాల్సి వస్తుంది, మీకు అది కూడా అవసరం లేదు, ఎందుకంటే మేము ఏసీలో వాడుకుంటాం కాబట్టి. ఎలా ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇలాగా? కూర్చోమ్మా, కూర్చొని సిగ్గుపడు, పర్లేదు. ఇంకా నా సొంత ఇంట్లో నేను కాలు మీద కాలు వేసుకుని ఏసీ పెట్టుకుని ఫ్యాన్ వేసుకుని కూర్చోగలను, అలా దోమలకు అవకాశం లేదు కదా. మేము ఏసీలోనే వండుకుంటాం కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది అదే ఆ టాపిక్ అనుకుంటా కదమ్మా. మేము వచ్చి నీ మీద కూర్చుంటాం కదా. నువ్వు కాలు మీ కాలు వేసుకుంటారని చెప్పలే, ఆవిడ చెప్పింది అది. ఓకే, లాస్ట్ ఆన్సర్. నువ్వు కాదు, నువ్వు కూర్చో. దోమలు అయితే మన మనుషుల్లో కాకుండా దోమలు అయితే ఫ్రీడమ్ గాల్లో ఎగరొచ్చు భయ్యా. ఇంకా నయం, వీసా పాస్పోర్ట్ లేకుండా వేరే దేశం వెళ్ళొచ్చు, అలాంటివని చెప్పు. అదే భయ్యా, నువ్వు అంత దూరం ఎగురుతుందా? మనుషులు అయితే గాల్లో ఎగరలేరు, అదే దోమలు అయితే గాల్లో ఫ్రీడమ్ ఎగరొచ్చు. వెళ్ళేటప్పుడు ఒకసారి ఆధార్ కార్డు చూపి. అవసరం లేదు అది కూడా. అన్న దోమ జీవితకాలం ఒకటే రోజు అన్న, ఎంతసేపు అని తిరుగుతుంది అన్న? ఎనర్జీని అంతసేపు తిరుగుతాం. 4 days ఉంటుంది అలా దోమ బతికేది. మరి ఇంతసేపు ఏం చేసావు? వెనక గూగుల్ చేసి చూసుకున్నా ఆయన దోమ గురించి. మనుషులు ఇల్లులు కొనుక్కోవాలేమో, దోమలకి అందరి ఇల్లులు వాళ్ళవే. ఓకే, మనిషి ఆలోచిస్తారు కానీ దోమలు ఏమి ఆలోచించు. మనిషి అన్ని రకాలుగా ఆలోచిస్తాడు, ఏది మంచి ఏది చెడు, అది కానీ దోమల్లో ఏముంటాయి ఏమి ఉండదు. మీరు డైలీ న్యూస్ పేపర్స్ చదువుతారా, వీక్లీ మ్యాగజైన్స్ చదువుతుంటారా? అసలు ఆ పేపర్ అంటే ఎట్లా ఉంటుందో తెలియదండి. అందుకే అయిపోయారు మీరు. కూర్చోమ్మా, లోక జ్ఞానం లేకుండా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. మీలోంచి టాప్ ఆన్సర్స్ ఇచ్చిన 4 ఇక్కడికి వస్తారు సెకండ్ లెవెల్ ఆడడానికి. అండ్ టాప్ ఆన్సర్స్ ఇచ్చినది ఎస్ సనత్, కమాన్. మేఘ్నా ప్లీజ్. అండ్ ఇటు మొత్తం తేడాగా ఉన్నారు, బ్యాచ్ తేడాగా ఉన్నారు వీళ్ళు. ఎస్ మేడం గారు రండి. ఎస్ రండి.
సో ఇప్పుడు మీ నలుగురికి ఒక టాస్క్ ఉంది అండ్ అందులో గెలిచిన వాళ్ళు మాత్రమే ఈ చైర్లోకి వెళ్తారు. లెట్స్ సీ హూ ఇట్ ఇస్. ఓకే, సో మీ నలుగురిలో ఇంకొంచెం క్రేజీనెస్ కావాలి. అందులో మీ అందరిలోకి మీరు నలుగురు క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డిఫరెంట్ డ్రైవింగ్ స్టైల్స్ చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు బండ్లు ఒక్కొక్కలా నడుపుతూ ఉంటారు. మీకు నచ్చిన వెహికల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వెహికల్ ని ఇక్కడ నడుపుతున్నట్టు మీరు మాకు యాక్ట్ చేసి చూపిస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ మీరు రండి. సో మేఘనా, ఫస్ట్ ఛాన్స్ నీదే. ఏ వెహికల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్షన్. నువ్వు నడుపుతున్న బట్టి మాకు అర్థం అవ్వాలి నువ్వేం నడుపుతున్నావు. సో బయటకు వచ్చావు, స్కూటీ దగ్గరికి వచ్చావు. స్టాండ్ ది అమ్మా, స్కూటీ స్టాండ్ తీసావా? మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోతావు స్కూటీ మీద అలాగా? ఎలా ఎక్కుతారు స్కూటీలోకి? పరిగెత్తుకుంటూ ఎగురుతారేంటి? ఓకే, స్టాండ్ ది స్కూటీ. ఓకే, కూర్చోమ్మా స్కూటీ మీద. స్టాండ్ అటుంటదమ్మా, ఇటుంటదా? మరే అడదాని ఇట్లాగా. ఓకే, కొత్త స్కూటీ అనుకుంటా. కూర్చో. నుంచుని వెళ్ళిపోతావు మీ స్కూటీలో నువ్వు? కూర్చుని వెళ్ళాలి కదా. కమాన్, నువ్వే ఎక్స్ప్రెస్ రాజా అవ్వచ్చు. నెక్స్ట్ స్టాండ్ తీసావు, కూర్చున్నావు. బటన్ కళ్ళజోడు పెట్టుకో. స్కార్ఫ్ చుట్టుకో. ఓకే, హెల్మెట్ వాడరా మీరు? వెరీ గుడ్. జాగ్రత్త అమ్మా, హెయిర్ స్టైల్ పాడవుతుంది. బటన్ నొక్కు, అద్దంలో చూసుకుని చాలు. బటన్ నొక్కు. రైజ్ చేయి, బాగా రైజ్ చేయి. ఓకే, వెళ్ళు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ ని ముందు చూడమంటావా? స్పీడ్ బ్రేకర్ వస్తే ఎగురుతావుగా బండి. బ్రేక్ కొట్టావు. ఓకే, సిగ్నల్ పడ్డది. ట్రాఫిక్ పోలీస్ నీ దగ్గరికి వస్తున్నాడు. నీ దగ్గర లైసెన్స్ లేదు. ఎందుకైనా మంచిదని యూటర్న్ కొట్టుకుని పారిపో. పక్క బైక్ లో అబ్బాయి బాగున్నాడు. 2 బైకులు కాదమ్మా, ఒక బైకే. ఓకే, నీ కేసు చూసి నవ్వాడు, నువ్వు కూడా నవ్వావు. ఈ లోపల మళ్ళీ సిగ్నల్ పడింది. ఫోన్ నెంబర్ తీసుకునే అంత టైం లేదమ్మా. సిగ్నల్ పడింది, మళ్ళీ వెళ్ళు. ఈ లోపల ముందెళ్తున్న కారోడు కట్టుకొట్టాడు. అడిగి కోపం వచ్చింది, నువ్వు తిడదాం అనుకున్నావు. ఓకే, వెళ్ళాను. సూపర్. మీరు ఇలా నడుపుతారమ్మా స్కూటీ, అందుకే రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతాయి అనుకున్నాను. నేను ఇప్పటి వరకు వాళ్ళని చూస్తూ పడిపోయిన అబ్బాయిలు చూశాను తప్ప పాపం అమ్మాయిలు పడ్డాను ఇంకా చూడలేదు. కానీ చాలా బాగా నడుపుతారు మీరు. ఆవిడ సిగ్నల్ దగ్గర అబ్బాయి కనిపిస్తున్నట్టే లేదు. 2 సైడ్లు చూసింది, ఒక సైడే. కారోడు కట్టుకొట్టి వెళ్ళాడమ్మా నీకంటే అంటే వాడేమో ఆగి ఓకే మేడం థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు అనుకుంటున్నావా? అప్పుడు వెళ్ళిపోతాడు కట్టుకొట్టి. సో వెల్ డన్, వెల్ రైట్. సో మీరు స్కూటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే మాస్టర్ రండి. యాక్షన్. అయ్యేసే ఎరగడా, అయ్యేసే ఎరగడా. అమీర్పేట్. భరత్ నగర్. ట్రాఫిక్ పోలీస్ చూసిండు. ఓవర్లోడ్ ట్రాఫిక్ పోలీస్ చూసిండు. ఓకే స్పీడ్ బ్రేకర్. సిగ్నల్ నీ గర్ల్ ఫ్రెండ్ పక్క ఆటోలు ఉంది. ముందు బస్సు సడన్ బ్రేక్ వేసిండు, ఆ లోపల ఉన్నావు. ట్రాఫిక్ పోలీస్ వచ్చిండు. పాపం ఆయనకి మైక్ ఉండుంటే బాగుంటుంది. చాలా మంది చాలా తిట్టిండు ఆయన. కర్రోడా బండోడా అందరిని తిట్టిండు. ఓకే నెక్స్ట్ స్కూటీ. ఓకే ఆవిడ స్కూటీ దగ్గరికి వచ్చారు, స్టాండ్ తీశారు. ఇప్పుడే స్కూటీ మీద కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తూ పక్కింటి అంకుల్ని చూసారు. ఓకే నాకు తెలిసి ఇప్పుడే హార్న్ కొడుతుంది, అది ఇగ్నిషన్ బటన్ నాకు అర్థమైంది.
ఓకే ఆగింది, బ్రేక్ వేసింది. ఎందుకు వేసింది ఎవరికి తెలీదు, సిగ్నల్ పడినట్టుంది. ఓకే వెయిట్ చేస్తుంది, టైం కేసు చూసుకుంటుంది. ఈ లోపల ఫోన్ వచ్చింది. హలో సిగ్నల్ పడుతుంది. ఓకే అది చెప్ప, నీకు ఫోన్ ఎత్తినావా? ఓకే మళ్ళీ సిగ్నల్ పడ్డది, ముందుకు వెళ్తుంది. రాలేదమ్మా, స్పీడ్ బ్రేకర్ వచ్చింది. అంటే నువ్వు అది దాటి వెళ్ళాలి, తెలుసా నీకు ఆ విషయం? ఓ వావ్, రాంగ్ రూట్. ఎంత బాగా ఎక్కువగా ఉంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. పక్క కార్లో అంకుల్ సైడ్ కొడుతుంటే నీకేం కోపం వచ్చింది? అంకుల్ గా తాత. మధ్యదారిలో ఒక అబ్బాయి లిఫ్ట్ అడిగాడు. కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో అమ్మాయి లిఫ్ట్ అడిగింది. అమ్మాయికి ఎక్కించుకుంటారు. అక్కడ మీ బాయ్ ఫ్రెండ్ తీసుకుంటారు కానీ ఇవ్వరే. అమ్మాయిలు కూడా లిఫ్ట్ ఇస్తారు. ఓకేనమ్మా, అటు పార్క్ చేసుకో, సైడ్ లో పార్క్ చేసుకో. అందరికి ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు రాబోతున్న వాళ్ళు ఇంకో ఎత్తు. ఇప్పటి వరకు ఉన్న వెహికల్స్ వేరు, ఇప్పుడు నడపోయే వెహికల్ వేరు. రెండమ్మా, ఒక యాక్షన్. ఇదేంది? ఓకే ఓకే, పక్క కొంచెం కొట్టమ్మా. అన్ని ఎత్తున్నా, సైకిల్ ఎత్తున్నా. కాదు, బండిని డైరెక్ట్ చూడకి సిగ్గేస్తుంది. ఏమైందమ్మా? బండి పాత బండి కదా, ఆగిపోయింది మధ్యలో. అబ్బాయి ఎవరు? పోలీస్. సైడ్ కొడుతున్నాడా? ఆయన కొడుతున్నట్టు లేదు. పైన ట్రాఫిక్ పోలీస్. సైడ్ కొడుతున్నా అంటున్నావు. సైకిల్ పని తప్పు కాదు. చేయాలి. పక్కోడు కట్టు కొట్టుకుని వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది, తిట్టలేవు కానీ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలవు. కోపంగా ఎలా చూస్తావు? ఇది కోపంగా చూడడం అమ్మా. అమ్మోరి తల్లి చెల్లిలా ఆ కోపం వెంట అంతలా. బ్రేక్ కొట్టి ఇప్పుడు. బ్రేక్ అక్కడ ఉండదు, ఇక్కడ ఉంటది. ఆ కాలుతో కొట్టమ్మా, లేకపోతే లేదా రెండు కాళ్ళు నేల మీద పెట్టి ఆపోతే బుజ్జి బజాయి నీ పద్ధతేమి నచ్చలా. వెరీ గుడ్, భలే నడిపింది ఆవిడ స్కూటీ. నా భూతో నా భవిష్యత్ చాలా అద్భుతంగా జరిగినది. మీరు బండ్లు నడపడం ఇలా మాత్రం రోడ్ల మీద నడపకండి ప్లీజ్. ఉన్న పరిస్థితుల ప్రకారం మిగతా వాళ్ళందరూ మెలకు తెచ్చుకోండి. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఎవరు బండి బాగా నడిపారు? సన్నీ. ఆటోనా స్కూటీనా? ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు బాగా? ఏ స్కూటీ నాన్న? 3 స్కూటీలు. లాస్ట్ స్కూటీ బాగా నడిపింది. లాస్ట్ నడిపిన స్కూటీలా కూడా లేదు నాకైతే. స్కూటరే నడిపింది ఆవిడ డైరెక్ట్ గా. ఓకే, కంగ్రాచులేషన్స్. మా కొండ పక్కన కూర్చోడానికి మా ఆటో సెలెక్ట్ అయింది. Let's do some fashion. Give me some kiss and you hold me so loving. Baby, come and do me. Hey, if you listen to me. Baby, I'm a star. You're my mission. Let's do some fashion. Give me some kiss and you hold me so loving. Baby, come and do me. Hey, if you listen to me. Baby, I'm a star. ఎస్, వెరీ గుడ్. కొండ అండ్ ఆటో మీరిద్దరు ఇప్పుడు ది ఫైనల్ టాస్క్ చేస్తారు. అండ్ మీ ఇద్దరిలోంచి ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా ఆ చైర్ లో కూర్చుంటారు. అది గిర్రా గిర్రా తిరుగుతుంది. అది తిరిగాక అది మిమ్మల్ని తిప్పుతుంది, మీకు కాస్త తిరుగుతుంది. దాని తర్వాత అది ఆగగానే లేచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నెల క్రితం కొన్న కేక్ లో వారం క్రితం కొన్న చెర్రీలు గుచ్చబడి ఉన్నాయి. వాటిని చేతులు వాడకుండా నోటితో ఒక్కొక్క చెర్రీని లాగి దాన్ని తినకండి, తిప్పుతుంది లోపల తీసుకొచ్చి ఆ చెర్రీలు ఈ ప్లేట్ లో వేయాలి. అందులో 7 చెర్రీస్ ఉన్నాయి. 7 చెర్రీస్ ఈ ప్లేట్ లో ఉండాలి. అండ్ అది కూడా ఎవరు ఫాస్టెస్ట్ గా ఫినిష్ చేస్తారు అనేది. ఎందుకలా బెక్కమొహం వేశారు మీరు? యా, ఎందుకంటే నాకు అర్థమైంది ఆడాల్సింది ఫస్ట్ కొండాయే కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అందుకే అలా ఇచ్చాడు. ఆయన ఆటోలో కొంచెం డీజిల్ తక్కువైంది, మేము కొట్టించుకొస్తాం. మీరు ఈ లోపల కొండ గారు ప్లీజ్. 3, 2, 1 go.
కళ్ళు తెరుచుకుంటే మంచిది. కుర్చీలో జారకుండా కూర్చో. ఇవన్నీ ఇవి 4 ఇవి ఇప్పుడు 2 3, 2, 1, stop. Go. Hands back, hands back. అది గర్ల్ ఫ్రెండ్ ఉండేదిలో మాయ దరి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిలో మూడే దొప్పి పప్పుకి వస్తే అమ్మాయి కావాలన్నారు అది నెల క్రితం కేక్ కదా భయ, అలాగే ఉంటుంది ఏమనుకోదు. ఎంతయ్యనో అపోలో త్యాకరు బా I wanna party yo, you wanna party yo, I wanna party yo, father we wanna beauty yo. I wanna party yo, అదే చర్యలు కూడా. you wanna party yo, I wanna party yo, father we need beauty yo. Lachama, we want Lachama. Okay, well tried. Okay, give up. యాక్చువల్లీ అందులో 6 ఉన్నాయి, నీకు అబద్ధం చెప్పా 7 ఉన్నాయని. సో తను ఆడాడు, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. కానీ మూతిని చేతుల్లాగా వాడాడు, 6 చర్యలు తీసుకొచ్చాడు. అండ్ 2.5 minutes టైం పట్టింది ఆయనకి ఆ ఎతకడంలో. మీరు స్నానానికి వెళ్తే బెటర్ సార్. ఓకే, సో ఇక ఇప్పుడు మన ఆటో ఆడతాడు. అవే చెర్రీల్ని కేక్ లో పెడతాను, ఆ కేక్ లో ఇప్పుడు ఆ చెర్రీలు ఎతుకుతాడు. రెడీ? రెడీగానే. ఆ కేక్ వద్దు సార్, ఆ కేక్ వద్దా? ముగ్గురు చేసి. ఓకే, మా ఆటో అడిగాడు కాబట్టి కేక్ చేంజ్, సేమ్ చెర్రీస్. 3, 2, 1 go. ఎట్లా తిరుగుతున్నాయి నాకైతే. కళ్ళు తెరిచే ఉంచు. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఇవన్నీ సార్ 5 ఆ? 3 అయిపోయింది. ఓహో 5, 4, 3, 2, 1 stop. Go. Oh my God. Go. నిల్చో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కు వా 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 వా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. ఓకే, గివ్ అప్. వయసుని తింటుగా చేసుకో. సరే ఇట్రా.
నీ వేలు వాడి అందులో చెర్రీస్ విడదీవా? ఇది చెర్రీస్ కాదు, మా ఊర్లో వీటిని చెర్రీస్ అను. 1 2 3 4 5 6 7 దొరికాయి కదా, ఎందుకు ఏం వెతుకుతున్నావు అందులోను? ఈచే ఓకే, కంగ్రాచులేషన్స్ ఆటో, నువ్వే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా. You're my mission, let's do some fashion. Give me some kiss and you hold me so loving. Baby, come into me, hey, if you listen to me. Baby, I'm a star. Girl, you're my mission, let's do some fashion. Give me some kiss and you hold me so loving. Baby, come into me, hey, if you listen to me. Baby, I'm a star. సూపర్. అసలు ఎక్స్ప్రెస్ రాజా అంటే ఇలాగే ఉండాలి. చూసా అందరూ ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు చూసా. నువ్వు అలా ఉన్నావు కాబట్టే నువ్వు ఎక్స్ప్రెస్ రాజా అయ్యావు. వెరీ గుడ్. అండ్ ఈ సెలబ్రేషన్స్ నువ్వు గెలిచావు కాబట్టి ఆ కేక్ ని అందరికి తినిపించు. ఓకే సూపర్. దా ఇది అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చినందుకు, అండ్ బీభత్సంగా ఆటో నడిపినందుకు, అండ్ కేక్ లో మూతి పెట్టి ఎతికినందుకు, కుర్చీలోంచి దిగ్గానే కింద నేలకు ముద్దు పెట్టినందుకు, అండ్ ఫైనల్ గా ఎక్స్ప్రెస్ రాజా అయినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. లైఫ్ లో ఇంతే క్రేజీగా ఉండు, అండ్ డెఫినెట్ గా ప్రతిరోజు నువ్వు ఎక్స్ప్రెస్ రాజా అవుతావు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఓకే, సో మీలోంచి కూడా ఎవరైనా ఎక్స్ప్రెస్ రాజా అవ్వచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా ఆ కుర్చీలోకి రావచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా కొంచెం స్పెషల్ ఉంటే చాలు, ఆ కుర్చీలోకి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.